జస్టిస్ చంద్రయ్య గారు, చక్రపాణి గారు, విఠల్ గారు, కాద్రి గారు, చంద్రవతి గారు, శైలు గారు, నా కలీగ్ అండ్ సెక్రటరీ వాణి గారు, అలం రాజేంద్ర నారాయణ గారు, అగైన్ మై కలీగ్ అండ్ నా చాలా చోట కలిసి వన్ ఆఫ్టర్ అనదర్ వర్క్ చేసిన జనార్దన్ రెడ్డి గారు, తర్వాత దేశపతి గారు, నా చైర్మన్గా టీఎస్బీసీఎల్ చైర్మన్గా నాతో కలిసి పనిచేసిన దేవి ప్రసాద్ గారు, దిలీప్ గారు, ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ నా హార్దిక నమస్కారం. ఈరోజు ఈ సమావేశంకి వచ్చి అందరూ ఈ ఫస్ట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చెప్పింది విని ఎంత సంతోషంగా ఉంది. నేను చక్రపాణి గారికి నేను జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నప్పుడు ఒకరోజు సీఎం గారు రూమ్లో కలిశాను. అంటే 2015 సార్. ఆ రోజు నుండి మళ్ళీ ఈరోజు ఒక ఆల్మోస్ట్ 5 years ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్గా ఆయన నాతో ఉన్నారు. అప్పుడు సీఎం గారు ఒక కొత్త స్కీమ్ అంటే డబల్ 2 BHK గురించి ఆలోచన చేశారు. 2014 6 years. అండ్ నేను కొన్ని డిజైన్ అన్ని తీసుకొని సీఎం గారి దగ్గర వెళ్ళాను. అది తెలంగాణలో మొదటి స్కీమ్ డిగ్నిటీ హౌసింగ్ లాగా ఐడియా ఉంది. సీఎం గారు చెప్పారు చాలా త్వరలో పూర్తి చేయాలి. బట్ ఆ డిజైన్ చాలాసారి ఆయన ముందు పెట్టాను. బట్ సమ్ కారణం వల్ల ఓకే మాట్లాడతాం రేపు పెడతాను. ఆ రోజు ఆయన కూడా అక్కడే ఉన్నారు, చక్రపాణి గారు. సో ఆ స్కీమ్ పేపర్ చక్రపాణి గారికి ఇచ్చారు. మీరు వెళ్ళి చూడండి, మాట్లాడండి, ఒక ఐడియాకి రండి, నాకు మళ్ళీ కాగితం ఇవ్వండి, అట్లే చెప్పారు. సో నేను ఏర్పాటు చేశాను. నేను ఆయనతో పోలే, ఎందుకంటే ఆయన ఫ్రీగా మాట్లాడితే బాగుంటుంది. ఆ ఏరియాలో ఆల్రెడీ సమ్ హౌసెస్ ఉండేది. అక్కడ చక్రపాణి గారు వెళ్ళారు, అందరితో కూర్చొని ఒక 2-3 times డిస్కస్ చేసి తర్వాత కొన్ని ఐడియాస్ ఇచ్చి ఇట్లా చేస్తే బాగుంటుంది అది చెప్పి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి ఇచ్చారు. అదే రిపోర్ట్ బేస్ చేసుకొని సీఎం గారు కూడా ఒప్పుకున్నారు. ఒక జియో తయారైంది. జియోలో బహుశా ఎన్నోసారి మీ పేరు కూడా వచ్చింది. దాని తర్వాత ఆ స్కీమ్ ఇప్పుడు మీకు తెలుసు, మొత్తం తెలంగాణలో కాదు భారతవర్షంలో కూడా అట్లా ఒక స్కీమ్ లేదు. ఒక పూర్ పర్సన్కి, ఒక ఫ్యామిలీకి ఒక మర్యాదగా, ఒక డిగ్నిటీగా ఇట్లాంటి ఇల్లు ఇవ్వడం మొదటిసారి జరిగింది. కొంతమంది చెప్పారు చీఫ్ సెక్రటరీగా నేను ఇక్కడ మొదటిసారి వచ్చాను, అట్లా లేదు. నేను ఎన్నోసారి వచ్చాను, నాకే గుర్తులేదు. లాస్ట్ 6 yearsలో ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ కమ్ అట్లీస్ట్ 25-30 times. ఎన్నోసారి చక్రపాణి గారితో కలిసి లంచ్ చేశాను. జనార్దన్ ఇప్పుడు చెప్పారు, ఆ విధంగా ఎన్నో ఇంటర్వ్యూలో కూడా కూర్చున్నాను కూడా. సో ఒక మంచి అట్మాస్ఫియర్లో ఎంత మంచిగా పని చేసినప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. చాలామంది చాలా పని చేస్తారు, బట్ ఒక కొత్త ఆర్గనైజేషన్లో ఒక వర్క్ కల్చర్ తీసుకొని రావడం అది చాలా గొప్పది. నేను ఇక్కడ ఇప్పుడు చూశాను దట్ ఒక సిస్టమ్ తయారైంది. ఒక ఇంటర్వ్యూ ఎట్లా చేయాలి, ఒక మార్కింగ్ ఎట్లా చేయాలి, తర్వాత ఎట్లా రెస్పాన్సివ్గా ఉండాలి, దాని గురించి ఎన్నో ఉదాహరణ నాకు ఉంది. నేను ఒకసారి ముందు వచ్చినప్పుడు ఆ చక్రపాణి గారు రూమ్లో మొత్తం నిశాంత్ అందరు కలిసి
ఒక సిస్టమ్ డెవలప్ చేశారు. ఇంతకుముందు ఎట్లా ఉండేది అంటే మీరు ప్రతిసారి ఒక అప్లికేషన్ ఇవ్వాలంటే మొత్తం డీటెయిల్ ఫిల్ చేస్తే ఉండాలి. బట్ ఒక సింపుల్ ఐడియా, వన్ టైం అప్లికేషన్, ఒకసారి ఫిల్ చేయండి, నెక్స్ట్ టైం మీరు అప్లై చేయాలి, జస్ట్ మీ కోడ్ మళ్ళీ పెడితే మొత్తం అప్లికేషన్ తయారవడం ఎంత ఈజీ అయింది స్టూడెంట్స్కి, మనకి, అందరికీ ఆలోచించారు. వెరీ సింపుల్ ఐడియా బట్ విచ్ హ్యాస్ రియలీ కాట్ ది ఇమాజినేషన్ ఆఫ్ పీపుల్. లేకపోతే ప్రతిసారి ఫామ్ ఫిల్ చేయాలి, డేటా ఎంట్రీ చేయాలి, అది చేయాలి, అదే పని ఉంటుంది. రెండోది ఇప్పుడు జనార్దన్ కూడా చెప్పారు, ఎట్లా అంటే పిలిచినప్పుడు ఏ రోజు ఏ బోర్డులో ఏ క్యాండిడేట్ మీరు చూస్తారు ఎవరికి తెలియదు. అందుకే ఎన్నో 6 సంవత్సరంలో సుమారు 37,000 రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఒక్క చోట కూడా పేపర్లో దేంట్లో ఇట్లా జరిగింది, ఇట్లా అవినీతి జరిగింది, ఇట్లా కుంభకోణం జరిగింది ఒక్క చోట రావాలి. సో ఐ కాంగ్రాచులేట్ యూ అండ్ ది ఎంటైర్ టీమ్ ఫర్ హ్యావింగ్ డన్ దిస్. ఎస్ సార్ ఉన్నారు జ్యుడిషియరీలో ఏది ఉన్నప్పుడు ఎవరెవరు సంథింగ్ కోర్ట్ కేసెస్ నడుస్తుంది, దట్ ఈస్ ది రైట్ అండ్ ది కోర్ట్ హ్యాస్ టు ఇంటర్వ్యూ. బట్ ఒక్కసారి కూడా ఒక తప్పు జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది ఇది లేకుండా మొత్తం స్టేట్లో ఒక మంచి పేరు తీసుకురావడం నా అభిప్రాయంలో చాలా పెద్దది సార్. అండ్ ఆల్ ఆఫ్ యూ డిజర్వ్ వెరీ రిచ్ ట్రిబ్యూట్ అండ్ congratulations for doing such things. And what you have also done, and Vani, that ఇది ఒక codify చేశారు. ఇప్పుడు somebody comes and tries to remove these processes, అది చేయడం సాధ్యం ఉండదు. And whatever నేను as a chief secretary can do, just అదే if I can do anything to make it more concrete, more rational, I will be there with the entire commission, and that will make it really possible without any problem. నేను కూడా చాలాసారి యూపీఎస్సీలో ఎక్కడెక్కడ ఇంటర్వ్యూ అయ్యాను. ఒకటి నేను ఏం చూశానంటే మీ ఏ బ్యాక్గ్రౌండ్తో ఉన్నారు, మీ పేరు వలన మీ కులం తెలియడం, మీ ఏ ఊరితో ఉన్నారు, ఇవన్నీ వలన కూడా ప్రతి చోట జరుగుతుంది ఇంటర్వ్యూలో నేను చెప్పలేను. బట్ ఇట్ క్యాన్ ప్రిజుడిస్ ది మైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ. వాట్ ఐ రియలీ లైక్ when I attended the last interview and you have perfected that art, that you don't know about the background, the caste, some affiliation of the candidate. It makes things very, very easy for people and very fair, because all people are treated equal. But appudu konni humorous things kuda jarigindi. అందరికీ తెలిసింది అంటే చక్రపాణి గారు ఆయనకి ఏ డ్రెస్ ఇష్టం, సో ఏ క్యాండిడేట్ ఆడా క్యాండిడేట్ వచ్చినప్పుడు ఒక ప్రత్యేకంగా సారీ వేసేది. ఏ టైం సార్? హ్యాండ్లూమ్. అందరు నేను ఒక 20 మంది చూస్తే అందరూ పోచంపల్లి సారీ వేస్తారు అండ్ అందరు క్లూసర్. అందరిది హాబీ అడిగినప్పుడు మేల్ వాళ్ళు, బికాజ్ ఆయన బహుశా జెండర్ గురించి మాట్లాడారు, అక్కడక్కడ పేపర్లో వచ్చింది నాకు తెలియదు, అందరికీ హాబీ ఒకటే, వంట, మేల్ వాళ్ళకి. సో అట్లా కూడా అప్పుడప్పుడు చాలా జరుగుతుంది. దెన్ all of you have, sir, done a great job. I wish really from core of my heart that anybody would have liked you to do one more term, sir, but this is a constitutional position, and it is put by the constitution that you can only do one term, you can do only 6 years, so you have to go. But I really pray from my heart that the expertise that you have developed is not only confined to Telangana. I pray that you also guide the whole country in this
in a way that many other people use it, and this will really make a very big impact. He has been always coming to me singularly or with the team and talking about the whole issue of staff issues, members issues, and also increasing the strength of the cadre here. It is under active consideration. The file is on the move, and I am confident that will be one thing which can happen. ఇది కాకుండా సార్ మీరు అట్లా టైంలో వెళ్తారంటే మీరు మీ టీం మనకి చాలా బాధగా ఉంది. ఎందుకంటే జస్ట్ ఏ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ సీఎం గారు 50,000 మందికి ఉద్యోగం ఇవ్వాలి. ఆ టైంలో మీరు వెళ్ళడం అంటే కొత్త వాళ్ళు వచ్చి ఎంత టైం పడుతుంది నాకు తెలియదు. బట్ మన పని మొదలు పెట్టడం జరిగింది సార్. Last 2 days, today also a number of meetings have been put, and our goal is very clear. As per the vision of the Honorable Chief Minister, అందరూ అన్ని డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్ట్ ఖాళీ ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక స్లిప్ ఒక ఫైల్ పంపేది. ఈసారి ఆ మీటింగ్లో వాణి ఎవ్రీబడి జనార్దన్ ఎవ్రీబడి పార్టిసిపేటెడ్. ఆ మీటింగ్లో మనం ఒక డిసిజన్ తీసుకున్నాం. ఈచ్ డిపార్ట్మెంట్కి అన్ని ఫైల్ తీసుకొని ఒక సింగిల్ ఫైల్ ఓన్లీ విల్ గో. సో వన్ సిగ్నేచర్ ది ఎంటైర్ నోటిఫికేషన్ ఎట్సెట్రా గెట్స్ రెడీ. మనకి తెలుసు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఎందుకంటే కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది. బట్ దానికి కూడా మనం సమాధానం చేసి ఒక చీఫ్ సెక్రటరీ ఆఫీస్లో ఒక కొత్త సెల్ క్రియేట్ చేసి దాంట్లో మంచి ఎక్స్పీరియన్స్ పీపుల్ పెట్టి I am confident that the seeds that you have shown in this office, the culture that you have put, and when Telangana Public Service Commission and the government works in hand, it will be very easy for us to really see that the 50,000 jobs become reality much faster. And with this thing, I again wish you all the best. You have also, for the retiring members, I have been trying that there are some things that we can do, and I hope those things will be done sooner than later. So with this, I thank Vani and the chairman for giving me this opportunity to participate, and I wish you all the best. You are anyway not going to retire. You will be doing much more now, and I will also be, మీ అందరికీ తెలియదు బహుశా వారానికి ఒకరోజు కనీసం ఒక 40 minutes 30 minutes చక్రపాణి గారితో నా ఫోన్ మీదే ఎక్కువ, అండ్ వన్స్ ఇన్ ఏ మంత్ అట్లీస్ట్ ఫిజికల్గా కలవడం మాట్లాడడం కూడా జరుగుతుంది. అన్ని పర్వాలేదు సార్, లెట్ దెమ్ నో. ఓకే, సో ఆల్ దట్ ఐ విష్ యూ ఆల్ ది 4 members and you a very new second innings, a very good second innings. And I am sure all the people who are here and all the staff of Telangana Public Service Commission will be carrying forward what you have done, and they will make you proud every time they do something, and I will be there supporting them from a core of my heart. Thank you, sir.